పార్లమెంట్లో బిల్ పాస్ చేసినప్పుడు 17,000 కోట్ల రూపాయల నగదు బడ్జెట్ ఉంది. అట్లాంటిది కేవలం 10 సంవత్సరాలలో మొత్తము 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. కానీ ఎట్లున్నదంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. అప్పు మాత్రమే అప్పు ఉన్నది. రోడ్ల మీద కంకర వేయలేదు, మొరం పోయలేదు, ఏం చేయలేదు. మన ఎస్సీ సోదరులు ఎస్సీ కాలనీలో ఎన్నోసార్లు చెప్పారు, మీరు ధర్నాలు చేసినారు. వర్షాకాలంలో నీళ్ళు నిలబడితే దాని మీద నాట్లు కూడా వేయడం జరిగింది. ఎంత చేసినా కూడా ఆ ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమం మీద చిత్తశుద్ధి లేకుండే ఎక్కడ కూడా గత కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదు. దీని గురించి కూడా మేము అన్ని ఆలోచన చేసి ఏంటంటే బీటీ రోడ్ చేయడానికి కొంచెం ఎవరు ముందుకు రాలేదు. తర్వాత అయినా కూడా బీటీ రోడ్ చేస్తే కూడా ఎప్పుడు కొట్టుకుపోతూ ఉన్నది ఇక్కడ నల్లరేగడి ఉన్న వల్ల. కాబట్టి దీనికి సీసీ రోడ్ ప్రపోజల్ చేయడం జరిగింది. 2,05,00,000 రూపాయలతోని పర్మనెంట్గా ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా దీనికి సీసీ రోడ్ ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. 1 కిలోమీటర్ వరకు, 1 కిలోమీటర్కే 2,05,00,000 పెట్టామంటే ఎంత స్టాండర్డ్గా పని అవుతుందో మీరు చూడాలి. తర్వాత కాంట్రాక్టర్ వారికి అందరికి చెప్పడం జరిగింది, అటు నుంచి ఇటు అంటే వేయండి, అటు విడత ఎక్కువ ఉన్నది అయితే ఏ ప్రాబ్లం లేకుండా విడత మెయింటైన్ చేయండి. చాలా లేట్ అవుతుంది సార్, అయిపోతుంది మీకు తొందరగా చెప్పి జనవరికి అటు ముందే కొత్త సంవత్సరం లోపల చెప్పి ఓకే సార్ సరిపోతుంది కదా. మన కాంట్రాక్టర్ కూడా వచ్చాను, ఖచ్చితంగా నాణ్యతమైన పని ఉంటుంది, ఎప్పుడు చెక్కు చెదరకుండా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏవి చేసినా కూడా అన్నీ కరెక్ట్గా చేస్తారు. మాది మాటల ప్రభుత్వం కాదు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేదే చెప్తుంది, చెప్పేది చేస్తుంది, ఖచ్చితంగా అమలు చేస్తుంది. తర్వాత మా చైర్మన్ గారి బాగా గుర్తు, మనమందరం కొండా సురేఖ గారితో మాట్లాడినా మనం 25% 30% కంట్రిబ్యూట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక కళ్యాణ మండపము ఏర్పాటు చేసి తిరుగుతాం. సిద్ధేశ్వర ఆలయం అభివృద్ధికి కూడా మనం నిధులు సమకూర్చుకుందాం. సర్వే కూడా చేయించున్నట్ట 53 కిలోమీటర్లు అయింది. మీరు జాగా సెలెక్ట్ చేయండి, ఎక్కడ పార్కింగ్ అనుభవంగా ఉంటుందో, తర్వాత కళ్యాణ మండపం అనుభవంగా ఉండే విధంగా మీరు 1,50,00,000 చేసుకుంటారా, 1,50,00,000 ఎంత చేసుకుంటారో అందరికీ ఉపయోగమే డైనింగ్ హాల్ కమ్ ఫంక్షన్ హాల్ చేసుకోండి. మనము కొండా సురేఖ గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రులు వాళ్ళతో మనం మీకు బడ్జెట్ ఇప్పిస్తాం. మన కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో, దాతలు చాలా మంది ఉన్నారని చెప్పారు, 25-30% కంట్రిబ్యూట్ చేస్తే ఎంత అంటే ఎంత కూడా మనకి గ్రాంట్స్ ఇస్తారు. మీరు కోటి ఇస్తే వాళ్ళు 2 కోట్లు ఇస్తారు. ఇక మీరు అభివృద్ధి గురించి, గుడి అభివృద్ధి గురించి మంచి ప్లాన్ గీపియండి, మంచి గుడిని కూడా ఇంప్రూవ్ చేసుకుందాం మనము. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర రోడ్డు సిద్ధేశ్వర రోడ్డు వరకు కూడా రోడ్డు ప్రపోజ్ చేయడం జరిగింది మేము గుడి వరకు. అది కూడా భగవంతుని అనుగ్రహంతో అది కూడా తొందరగా శాంక్షన్ అవుతుంది. అది కూడా అవుతుంది, అది కూడా తొందరగా శాంక్షన్ అవుతుంది సార్. మన కాంగ్రెస్ పార్టీ రోడ్ చేసిన అవే రోడ్లు ఉన్నాయి, తాండాలకు కూడా రోడ్ మీరే చేయాలి సార్. ఇప్పుడు తాండాలకు కూడా బిల్డింగ్ తాండా రోడ్ జాగా ఇక్కడ లేదంటే పెట్రోల్ పంప్ పక్కకు అక్కడ మనకు సబ్స్టేషన్కి ఇచ్చిన జాగా ఉన్నది, దాంట్లో నుంచి 2.5-3 ఎకరాలు తీసుకొని మనకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు అది కూడా ఫౌండేషన్ వేస్తుంటే, కానీ జాగా మనకు ఇబ్బంది ఉన్న వల్ల లేట్ అయింది. తర్వాత ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది మనకు. ఎందుకంటే అధికారులు ఇంత దూరం అయిపోయింది, కానీ అధికారులందరూ కలెక్టర్ వచ్చినా ఎవరు అధికారులు వచ్చినా కనీసం ఉందామంటే కూడా ఇక్కడ జాగా లేకుండా అయిపోయింది. మా గౌరవ మంత్రివర్యులు R&B కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా ఒక ఇన్స్పెక్షన్ బాగా శాంక్షన్ చేసుకొని వస్తాయి ఇక్కడ అని చెప్పి చెప్తాము. అంటే లైబ్రరీ మనకు ఆల్రెడీ 60 లక్షల రూపాయలు మనకు ఈ రాయకోడ మండలం అంజయ్య గారు అని చెప్పేసి అడ్వకేట్ చైర్మన్గా అయినరు ఆ జిల్లా గ్రంథాలయంకు. తర్వాత రియాజ్ అహ్మద్ అని చెప్పేసి స్టేట్ లైబ్రరీ చైర్మన్, ఇద్దరితో మాట్లాడినాం. ఆల్రెడీ మన ఫైల్ ముందర ఉన్నది. దామోదర్ సాబు మన మంత్రివర్యులు అదే పరిచయం అవుతున్నాడు, నువ్వు నారాయణఖేడ్ ఫైల్ మీద ముందు సంతకం పెడతావు అని చెప్పి 60 లక్షల రూపాయలతో నారాయణఖేడ్ లైబ్రరీ మనం చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకు శాంక్షన్ అవుతుంది. అది ఫైల్ అక్కడ సెంట్రల్ లైబ్రరీకి పోతుంది. తర్వాత మనకు మనూరు లైబ్రరీ ఒకటి, కంకి లైబ్రరీ ఒకటి, 2 60,000 పెట్టి ప్రపోజ్ చేసినాం. కానీ మనూరు అంటే నారాయణఖేడ్కి దగ్గర ఉంటుంది, అక్కడ వచ్చి పిల్లలు చదువుకోగలుగుతారు. ఇదేమో రిమోట్ ఉన్నది కాబట్టి దీనికి అత్యవసరం కంటికి అని చెప్పేసి ఇక్కడ కూడా లైబ్రరీకి ఇక్కడనే జాగా చూడడం జరిగింది. తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి చెప్పినాము, కలెక్టర్ గారి దగ్గరికి పోయి
జాగా క్లియరెన్స్ వస్తే దానికి కూడా మా అంజయ్య చైర్మన్ గారు రియాజ్ గారు 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. నారాయణ గారికి 60 లక్షలు, కంటికి 60 లక్షలు అని చెప్పేసి లైబ్రరీ చేసుకొని మనం కూడా అందరికీ పిల్లలు విద్యార్థులకు చదువుకునే వాళ్ళకి అందరికీ ఉపయోగం అవుతుందని చెప్పేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా ఆల్రెడీ దామోదర్ రాజా నరసింహ గారు గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారు దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. శంకరంపేటతో ఒకటి పెండింగ్ ఉండే అది కూడా అవుతుంది. ఇది కంటిది కూడా ఆల్మోస్ట్ పని స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ ఏమైనా కూడా ఇండ్లు కూడా వచ్చే తొందరలోనే జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇండ్లు ఉన్న వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఇంకా ఎన్నో ముందు తర్వాత సబ్స్టేషన్ గురించి కూడా 132 విన్నాం. అయితే కొంచెం స్థలం ముగ్గుంతాండది ఎందుకంటే కొంచెం మధ్యాహ్నం ఉంటే బాగుంటుంది సిరిగాపూర్ అట్లా అని కూడా చెప్పారు. మరి వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు చూసిపోయినట్ట నాకు కూడా కలవలేదు వాళ్ళు ఇట్లా చెప్పారు. మరి ఎక్కడైనా సరే మన కంటికి ఎట్టి పరిస్థితుల్లో మనకు 132 కేవ్ సబ్స్టేషన్ కూడా మనకు వస్తుంది. కళ్యాణ మండపం, సిఎస్సి, లైబ్రరీ, 132 కేవ్ సబ్స్టేషన్ ఈ రోడ్ ఇప్పుడు అయిపోతుంది. సిద్ధేశ్వర టెంపుల్కి రోడ్డుకు తొందరగానే అది కూడా తర్వాత మీ పాత కంటి మండలం 150 కోట్లతోనే అందరి పిల్లలకు ఉపయోగం విధంగా రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా టేకప్ చేయడం జరిగిందని చెప్పి చెప్తాను. ఇంకా ఇంకేమైనా చిన్న సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే శాంక్షన్ చేస్తాం. అది ఒక కండిషన్ మీకు అందరికీ మేము మళ్ళా చెప్తున్నాం. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వారు పాపం వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పేసి అడగగానే అన్ని రకాల కూడా మనకు సహాయం అందించి నిధులు ఇస్తూ ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయగానే ఏదంటే అది కూడా ఇస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి వాళ్ళు కూడా మనకు కొన్ని ప్రపోజల్స్ పెట్టగానే ఆ బసవేశ్వరం ఎప్పుడైతుందో ఏమో బసవేశ్వర ప్రాజెక్టు కానీ అది కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు వస్తే ముందుకు పోతుంది, లేకుంటే పెండింగ్. అది ఇంకా స్టార్ట్ కాలేదు. 19A ప్యాకేజ్ అయితే మనకు ఏది కాళేశ్వరంకి వెళ్ళి సింగూర్లోకి నీళ్ళు వస్తాయి అంటే మల్లన్న సాగర్కి వెళ్ళి. 19A ప్యాకేజ్ ఇప్పటి వరకు కూడా ఇంకా శాంక్షన్ కాలేదు, అసలు సర్వే కూడా కాలేదు. కానీ మా మాజీ శాసనసభ్యులు ఏం చెప్తున్నారంటే మొత్తం మేము శాంక్షన్ చేసినాం, కేసీఆర్ దొరికొచ్చి కొబ్బరికాయ కొట్టించాడు, ఇప్పుడు 3 ఏళ్ళ ఇప్పటిదాకా ₹1 లేదు. కాబట్టి మేమేం అడిగినామంటే సపరేట్గా మాకు ఇంకా చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అది వచ్చేది రాని చిన్న ప్రాజెక్టులు అవన్నీ కూడా మేము మాకు ఇవ్వాలి వెనుకబడ్డ ప్రాంతం కంటే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి సానుకూలంగా స్పందించిండ్రు. అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తాము రేవంత్ రెడ్డి గారి మనం నాయకత్వంలో. కాకపోతే మీకు అందరికీ కోరుకున్నది ఒకటే, చాలామంది ఇంత మంచిగా పనిచేస్తే కూడా రైతు బంధు అని అందరూ అదే అంటున్నారు. దానికి కూడా బడ్జెట్ సమకూర్చుకుంటున్నారు. అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు వారి దృష్టిలో ఉంది, బట్టి విక్రమార్క గారి దృష్టిలో ఉంది. త్వరలో తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. త్వరలో అందరికీ 10 ఎకరాల వరకు అనుకుంటున్నారు. అది 2 లక్షలు సార్, 2 లక్షలది 2 లక్షలు మిగిలిన వరకు ఇస్తారు. ఈ రైతు బంధు గురించి 5 ఎకరాలు 10 ఎకరాలు తొందరగా పాలసీ తీసుకొచ్చి రైతు బంధు కూడా వేసే విధంగా కృషి చేస్తారు అని చెప్తా ఉన్నాం. కాకపోతే మీకు ఒకటే కోరుకునేది మన పార్టీ తరఫున అంటే అన్ని గ్రామ పంచాయతీలు కంటి మండలం ఎన్ని ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల్ ప్రెసిడెంట్, జెడ్పీటీసీ అన్ని గెలుచుకొని కాంగ్రెస్ తీసుకొస్తాం.